వెల్కమ్ టు మేడం నరేష్ గారు అండ్ ఇన్విటేషన్ కమిటీ చైర్మన్ సో తదుపరి కార్యక్రమం పారాయణం బుక్ లాంచ్. సో బుక్ లాంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ప్రియాంక ఐఏఎస్ మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ లాంచ్ ద పారాయణం బుక్. ఒకసారి పారాయణం బుక్ లాంచ్కి అందరూ గట్టిగా చప్పట్లండి, చాలా గట్టిగా వినిపించాలి. మనం ఈరోజు కొట్టే చప్పట్లు కానీ మాట్లాడే ప్రతి మాట ప్రపంచమంతా వినిపించేలా మార్చి 22న మనం జరుపుకోబో వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకాటి శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈరోజు ఏదైతే ఈ అద్భుతమైన ప్రోగ్రాం 22వ తారీఖున ప్లాన్ చేస్తున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన వెంటనే చాలామంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం అవంతా కూడా చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అండ్ ఒక హార్మనీ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ అనేది కనిపిస్తుంది. సో ఐ థ్యాంక్ అండ్ మేడం ఫర్ హ్యావింగ్ దిస్ ఈవెంట్ అండ్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం. సహకారం చేస్తున్న వారు మేము కూడా పార్టిసిపేట్ కావాలి. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు ఒక అవకాశం మాట ఇచ్చింది అనేటటువంటి మాట కొంత డబ్బు రూపకంగా, శ్రమ రూపకంగా లేదా ఇంకా ఇతర రూపకాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనుకున్న ప్రతి ఒక్కరికి, అదే మాదిరిగా ఒకవేళ రాలేపగా ఉన్నా కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలి అనుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ వాసవి మాత ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 విషయాలు చెప్తా. వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా సోదరిమణి కల్వ సుజాత ఓ రోజు రాత్రి 11:30 నాకు ఫోన్ చేసింది. అంతకంటే ముందు నాకు పరిచయం. అన్నా ఇట నాకు అన్యాయం అయిపోయింది, నేను ఏదో అనుకున్నా అసెంబ్లీకి పోదామంటే నాకు అటు ఇటు కాకుండా ఈ చైర్మన్ ఇచ్చిరన్నా, నేను వద్దనుకుంటున్నా అని చెప్పేసి ససేమిరా వద్దు అని డిసైడ్ అయింది. నేను చెప్పిన తల్లి 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా వస్తున్నప్పుడు వద్దనకూడదు. నీవు వద్దు అంటే మళ్ళొకసారి నేను నీ దగ్గర ఫోన్ మాట్లాడను, వచ్చింది ప్రసాదంగా తీసుకో, ముందు ఆ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది, ఆ తర్వాత కల్వ సుజాత అంటే రాష్ట్రం తెలుస్తుందంటే ఆ రోజు ఏడ్చుకుంటా నన్ను తిట్టుకుంటా చైర్మన్ అయింది. ఈరోజు వాసవి మాత పారాయణాన్ని తన చైర్మన్ పదవి ఉన్నప్పుడు చేస్తుంది అంటే ఇది గొప్ప అవకాశంగా ఆమె అనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ వాసవి మాత అనుగ్రహం ఉంది కాబట్టే ఆమె చైర్మన్ అయింది, ఆ అవకాశం ఇచ్చింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి తెలవాలి ఈ విషయం. ఆ రోజు రోషయ్య గారు స్వర్గస్థులు, రాజశేఖర రెడ్డి గారు కూడా స్వర్గస్థులు. వాళ్ళిద్దరూ వాసవి మాత గుళ్ళన్నింటినీ కూడా ఎండోమెంట్లకటి తీసి మీకే అప్పచెప్పిన సందర్భం ఆ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మొదటిసారి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ని అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న విషయం. ఎందుకంటే మీరు సౌకర్యాలు మీరు తలుచుకుంటే నాకు తెలుసు, నేను పల్లెటూరుకి నుంచి వచ్చిన, ఇక్కడ ఉన్న పట్టణం అని కాదు, పల్లెటూరులో ఓ చిన్న కిరాణం కొట్టున్నటువంటి ఒక వైశ్య కమ్యూనిటీ కావలిస్తే 1000 ఓట్లు మార్చే శక్తి ఉన్నటువంటి కమ్యూనిటీ. కాబట్టి అనుకుంటే రాజకీయాల తలరాతలు మార్చే శక్తి ఉన్న కుటుంబాలు కాబట్టి అక్కడ పల్లెటూరులో అయితేనేమి పట్టణంలో అయితేనేమి ఎక్కడ ఉన్నా ఏం లేకున్నా కూడా సౌకర్యతనం ఏముంది, ఎవరికి ఉందంటే మీకే ఉందని అందరూ అంటారు. అటువంటి సౌకర్యాలు మీరు కాబట్టి మీకు ఆ మాత ఆశీర్వాదం ఉండాలి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా 2 విషయాలు మాట్లాడి చెప్పి ముగిస్తా.
ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఇంతమంది అనుకుంటున్నాం. కానీ నేను విన్నప్పుడు 30,000 మంది అంటే నేను ఆ రోజు చెప్పిన మా సుజాతమ్మకు 30,000 మంది కాదు తల్లి, ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా తలుచుకుంటే ఒకరోజు ఈ కార్యక్రమాన్ని 30,000 ఏంది 40,000 పార్టిసిపేషన్ అయ్యి జయప్రదం చేయలేరా, చేయగలుగుతారు మీరు తలుచుకుంటే. ఈరోజు ఈ క్షణమే ఇప్పుడే మనము మన కార్యక్రమాన్ని వాసవి మాత ఇంతకుముందే సోదరుడు చెప్తా ఉండే ఎల్బీ స్టేడియం, నేనెంత అదృష్టవంతుని, ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నేను పెద్దరికం చెలాయిస్తున్నటువంటి ఎల్బీ స్టేడియాన్ని మా సోదరి మనకి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి అందించే అవకాశం వాసవి మాత నాకు కూడా ఇచ్చింది, మీకు కూడా కాదు, నాకు కూడా వాసవి మాత ఆశీర్వాదం ఉంది అనుకుంటున్నా. లేదంటే సుజాతమ్మ ఉంది కదా, మళ్ళీ మొత్తం మీరే గుంజుకపోతే నాకు కూడా కొద్దిగా ఇవ్వాలి తర్వాత, మరి మొత్తం తీసుకుపోతే కష్టం. కాబట్టి ఈరోజు మనం ఒక సంకల్పం ఏర్పాటు చేసుకుందాం, ఒక ప్రతిజ్ఞ పొందాం. మన కులదేవత వాసవి మాత పారాయణాన్ని 21,000 మందితో కాదు, మళ్ళా ఒక 20 ఏళ్ల వరకు కూడా ఎవరు చేయడానికి కూడా భయపడాలి, ఇంతమందిని ప్రోగు చేస్తామని అనుకోవాలి. ఆ మాదిరిగా ఆ ఎల్బీ స్టేడియం దద్దరిల్లే విధంగా వాసవి మాత పారాయణాన్ని 40,000కు తగ్గకుండా మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. అదే నా ఆకాంక్ష, నా కోరిక. మాత పారాయణాన్ని చేసే అదృష్టం ఏదైతే మనం సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం, ఒక అది ఏంది లోగా ఇస్తూ ఉన్నాం, మిగతా కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం, ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇంతమంది వ్యవస్థ ఉంది, తలుచుకుంటే ఏం చేయగలిగితే చేయాలనుకున్నా చేసే శక్తి ఉంది. ఆ శక్తి యుక్తులు ఉన్న మీరు 40,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని చేసి వాసవి మాత ఆశీర్వాదానికి మీరందరూ కూడా ఖచ్చితంగా పాత్రలు కావాలని కోరుకుంటున్నారు.